నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం పలు ప్రతిపాదనలు చేసింది. లోక్సభ స్థానాలను 850కి పెంచాలని సిఫార్సు చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలకు 35 లోక్సభ సీట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు చేసింది. దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంపీలకు సమాచారం ఇచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనపై పలు ప్రతిపాదనలు చేసింది కేంద్రం. లోక్సభ స్థానాలను 850కి పెంచాలని సిఫార్సు చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలకు 35 లోక్సభ సీట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు చేసింది. దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంపీలకు సమాచారం ఇచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహిళలకు 33% రిజర్వేషన్లపై ఈ నెల 16, 17న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే పార్టీలకు విప్లు కూడా జారీ చేసింది. లోక్సభ స్థానాలు 850కి పెంచాలని ప్రతిపాదనలు చేసింది. తాజాగా కేంద్రపాలిత ప్రాంతాలకు 35 లోక్సభ సీట్లను కేటాయించాలంటూ కూడా ప్రతిపాదనలు పెట్టింది. దీనికి సంబంధించి కూడా ఈ బిల్లులకు సంబంధించి రాజ్యాంగ సవరణ జరగాలి కాబట్టి ఎంపీలకు కూడా సమాచారం ఇచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం పలు కీలక ప్రతిపాదనలు చేసింది. లోక్సభ స్థానాలను 850కి పెంచాలని సిఫార్సు చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలకు 35 లోక్సభ సీట్లు ఇవ్వాలని ప్రతిపాదన చేసింది. దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంపీలకు సమాచారం ఇచ్చింది. మహిళా రిజర్వేషన్ బిల్లు 33%కి సంబంధించి కూడా ఈ నెల 16, 17 తేదీల్లో చర్చ జరపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే పార్టీ ఎంపీలకు కూడా విప్ జారీ చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలు 35 లోక్సభ సీట్లను కేటాయించాలి, అలాగే 850కి లోక్సభ స్థానాలు పెంచాలంటూ కూడా ప్రతిపాదనలు ముందుకు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి కూడా ఎంపీలకు సమాచారం ఇచ్చారు. రాజ్యాంగ సవరణ చేయాలి కాబట్టి ఓ పక్క ప్రతిపక్షాలు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తూ ఉంది. మహిళలకు 33% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న అనేక కీలకమైనటువంటి విషయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రపాలిత ప్రాంతాలకు 35 లోక్సభ సీట్లు, అలాగే 850కి లోక్సభ సీట్లు పెంచాలంటూ కూడా ప్రతిపాదనలు తెర మీదకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి కూడా ఎంపీలకు సమాచారం అందించారు.